థ్యాంక్ యూ. సో ఏదైతే భారీగా జనం అయితే అక్కడికి చేరుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనేది కూడా తెలుస్తుంది. అలాగే నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది దీనిలో. ఇక మరింత సమాచారం అందించేందుకు తమిళనాడు నుంచి సీనియర్ జర్నలిస్ట్ కాంటివన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కాంటివన్ చెప్పండి, మనం చూస్తున్నాం ఈ రోజు అయితే ఘోర ప్రమాదం జరిగిందని చెప్పాలి. సో దీనికి ప్రధాన కారణం ఏం చెప్తారు? ఎందుకంటే అసలు ఘటన జరిగిన సమయం ముందు అక్కడ ఏం జరిగింది? సో ఎందుకంటే ఒక చిన్న పాప వెతకడం కోసమే ఇదంతా స్టార్ట్ అయిందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అసలు అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? సీనియర్ జర్నలిస్ట్ కాంటివన్, మాకు ఇంత చాలా తెలుగు తెలియదు, కొంచెం కొంచెం తెలుసును, దాంట్లో నేను చెప్తాను. ఇక్కడ ఏం జరుగుతూ అయింది అంట, ఎవ్రీ సాటర్డే ఎలక్షన్ క్యాంపెయిన్ విజయ్ చేస్తారు. ఈ టుడే ఆల్సో సాటర్డే. ఈ రోజు నామక్కల్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ పాయింట్ ఎలక్షన్ క్యాంపెయిన్. అక్కడ మార్నింగ్ లో వచ్చినాడు, ఆఫ్టర్నూన్ అక్కడ ప్రచారం చేసి అనాక నెక్స్ట్ పాయింట్ అక్కడ నుంచి ఒక 48 కిలోమీటర్స్ దూరంలో ఉంది కరూరులో మీటింగ్ కోసం వచ్చేసినాడు విజయ్ వచ్చినానికి ముందుగా మార్నింగ్ నుంచి అక్కడ చాలా పీపుల్స్ మోర్ దాన్ లాక్ పీపుల్స్ క్రౌడ్ అక్కడ అసెంబ్ల్ అయింది. విజయ్ 7:30కి అక్కడ 7:30 ఈవినింగ్ వచ్చినాడు. అప్పుడు ఏం అయింది అంటే అక్కడ రోడ్ షార్ట్ రోడ్, అక్కడ రోడ్లో కమ్ టు కమ్ 1,50,000 పీపుల్స్ అసెంబ్ల్డ్ దట్ పాయింట్. అక్కడ ఏం జరుగుతుంది అంట, మీటింగ్ జరుగుతున్న టైంలో విజయ్ చూడకొని అన్ని మంత్రులు ముందుగా వచ్చినాడు. అప్పుడు ఏమైపోయింది అంటే టైట్ గా అయిపోయింది. దాంట్లో పీపుల్స్ కెనాట్ బ్రీతింగ్ అవసరం ரொம்ப பிரச்சனையாச்சு. అప్పుడు ఏమైంది అంటే ఫుల్ టైట్ గా చిన్న పిల్లాడు 10 పీపుల్స్ డెడ్, లేడీస్ 18 డెడ్ అండ్ మెన్స్ టోటల్ అరౌండ్ 41 తక్క పోయింది. ఇప్పుడు ఇంకా 70 పీపుల్స్ డేంజరస్ కండిషన్ లో ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్ లో ఉంటారు. ఇప్పుడు తమిళనాడు సీఎం టుమారో కమింగ్ టు కరూర్ టు మీట్ దట్ డెడ్ పర్సన్స్ హోమ్ అండ్ హై కమిషన్ ఆల్సో పుట్టెడ్ ఇన్ తమిళనాడు. ఒక మీటింగ్ ఈ రోజు రాత్రి ఆలోచన చేస్తారు సీఎం. టుమారో ఆల్సో ఈ కమింగ్ దేర్. దట్ టైమ్ టుమారో దట్ ఆపోజిషన్ పార్టీ ఎడపాడి పళనిస్వామి ఎలక్షన్ క్యాంపెయిన్ ఆల్సో క్యాన్సల్డ్. ఈ ఆల్సో కమ్ టు కరూర్. సో ఇప్పుడు 70 పీపుల్స్ డేంజరస్ కండిషన్ లో ఉంటారు కదా, దాంట్ నుంచి కూడా మా ఒక మంచుడు డేట్ ఆఫ్ పోగొస్తుంది అంటే డాక్టర్ సైడ్ నుంచి చెప్తారు ఇక్కడ. ఇది ఇప్పుడు జరుగుతుంది అఖిల. రైట్ కాంటివన్, థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే అటు మృతుల సంఖ్య అయితే 41కి చేరినట్టుగా కూడా ప్రతినిధి కాంటివన్ తెలిపారు. అయితే ఒక్కసారిగా జనం అక్కడికి రావడం, అందులో ఉక్కరు బిక్కిరి అవడం వల్లే ఇదంతా జరిగిందన్నట్టుగా కూడా చెప్తున్నారు. అదే మరో పక్కన అయితే నిర్వాహకుల నిర్లక్ష్యం, అలాగే ఏదైతే అటు హీరో విజయ్ కూడా ఈ సభకు లేట్గా రావడం, అలాగే మరో పక్కన అయితే చిన్న ప్లేస్లో కేవలం ఒక 10,000 మందికి సరిపడగా ఉన్న ప్లేస్లోనే ఈ మీటింగ్ జరిగింది. అయితే సుమారుగా 50,000 మంది వరకు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది అంటూ కూడా మనకైతే తెలుస్తుంది. అయితే క్షతగాత్రులు అయితే మరో పక్కన కరూరు హాస్పిటల్లో వైద్య పరీక్షలు అందిస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే అట్లీస్ట్ ఘటన జరిగిన అనంతరం ఒక్క అంబులెన్స్ కూడా వెళ్లేందుకు కూడా ప్లేస్ లేని పరిస్థితి అయితే ఉంది. అంత చిన్నగా ఉంది ఆ రోడ్ అయితే. సో ఘటన జరిగిన తర్వాత కూడా త్వరితగతిన అక్కడికి అంబులెన్స్లు వెళ్ళడం కానీ, క్షతగాత్రులను తీసుకురావడానికి కానీ, లేదంటే అక్కడ తొక్కిసలాటలో గాయపడ్డ వారిని పక్కకు తీసుకువెళ్లేందుకు కూడా అక్కడైతే అట్లీస్ట్ ప్లేస్ లేని పరిస్థితి అయితే నెలకొంది. మరి రేపైతే అటు సీఎం స్టాలిన్తో సహా పలువురు అయితే వెళ్ళి ఘటనా స్థలాన్ని పరిశీలించి అలాగే క్షతగాత్రులను కూడా పరామర్శించున్నారు. మరి దీనిపై అయితే సిట్ అయితే విచారణ జరగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి విచారణలో ఎలాంటి విషయాలు వెలువడతాయనేది కూడా చూడాలి.
రేటు రేపు బాధితులను పరామర్శించనున్నారు సీఎం స్టాలిన్. ఇప్పటికే ఘోర ప్రమాదం జరగడం పట్ల పలువురైతే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ సహా అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే పలువురు పొలిటీషియన్స్ అయితే ఘటనకు సంబంధించి ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు. ఘటన దురదృష్టకరం అంటూ చనిపోయిన వారికి తమ ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే అటు భారీ బహిరంగ సభ నిర్వహించడం పట్ల అయితే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో ఇదివరకు మనం చూసాము ఇటు ఇంతకుముందు ర్యాలీస్లో ఇలాగే కార్నర్ మీటింగ్స్లో అయితే ప్రమాదశాత్తు ఎక్కువ మంది జనం వచ్చి ఇలాగే కొంతమంది చనిపోయిన ఘటనలు తరచూ చూస్తూ ఉన్నా కూడా ఎందుకు నిర్వాహకులు కావాల్సిన ఏర్పాట్లు చేయట్లేదు, అయినా కూడా ఎందుకు హీరోలు ఇలా బయటకు వచ్చి మీటింగ్స్ పెడుతున్నారు, లేదంటే ఎక్కువ ప్లేస్ ఉన్న సమయంలో ఎక్కువ ప్లేస్ ఉన్న వద్ద పెట్టుకోవాలి, లేదంటే పెట్టకూడదు, చిన్న ప్లేస్ ఉంది కాబట్టి తక్కువ మందే అక్కడికి వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఏకంగా 10,000 నుంచి 50,000 మంది వరకు కూడా ఇక్కడికైతే వచ్చారు. సో అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే అటు సభ జరిగే ముందు అంటే అటు ర్యాలీలో జరిగేటప్పుడు కూడా అటు హీరో విజయ్ అయితే మాట్లాడుతున్నారు. ఆ సమయంలో చూడొచ్చు మన చుట్టుపక్కల కూడా అటు సైడ్ ఇటు సైడ్ ఎంతమంది జనం రోడ్డు మొత్తంగా కూడా ఉన్నారు అనేది కూడా చూస్తున్నాము. ఈ ఘటన జరిగి కూడా 4-5 గంటల ముందు కూడా అటు హీరో విజయ్ అయితే తమ అభిమానులతో ప్రసంగిస్తున్నారు. అయితే అతను రావడం కూడా ఒక ఆలస్యమైంది. సుమారుగా 7 గంటల ఆలస్యంగా సభకు విచ్చేశారు. అయినప్పటికీ కూడా అందరూ అక్కడ ఉన్నారు. సో ఏదేమైనా కూడా ఇలాంటి ఒక ఘటన జరగడం అనేది దురదృష్టకరమనే చెప్పాలి. ప్రస్తుతం అయితే ఇంకా అటు సంఘటనా స్థలంలో అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. இப்ப ரீசெண்டா கரூர்ல ஒரு விழா ஒண்ணு நடத்தினாங்களே, அது என்னப்பா 30 பேர் விழாவா? 30 விழா, சாரிப்பா கன்ஃபியூஸ் ஆயிட்டேன். அந்த விழாவில் மாண்புமிகு சிஎம் அவர்கள் இந்த மாஜி மந்திரியை பத்தி உச்சி மேல தூக்கி வச்சு மெச்சினதெல்லாம் நம்ம காதால கேட்டோம் இல்லையா? இதே சிஎம் அவர்கள் இதே கரூருக்கு வந்தப்போ எதிர்கட்சியா இருந்தப்போ அந்த மாஜி மந்திரியை பத்தி என்னெல்லாம் சொன்னாரு, என்னெல்லாம் கேட்டாரு. ஐயா ஃபேக்ட் செக் நண்பர்களே, இதெல்லாம் நீங்க பெருசா ரிசர்ச் பண்ணணும்னு அவசியமே இல்ல. யூடியூப் ஓபன் பண்ணி பாருங்க, தெரிச்சிருவீங்க, மிரண்டுருவீங்க. இந்த திமுகவுக்கு இந்த மாஜி மந்திரி இப்ப என்னவா இருக்கிறாரு அப்படின்னு மக்கள் பேசிக்கிறாங்க தெரியுமா? இந்த திமுக குடும்பத்துக்கு ஊழல் பண்ற பணத்தை எல்லாம் 24x7 டெலிவரி பண்ற ஒரு ஏடிஎம் மெஷினா இருக்கிறாராம் அப்படின்னு நான் சொல்லுங்க, ஊருக்குள்ள பேசிக்கிறாங்க. சரி, இங்க ஓகே. இன்னொரு முக்கியமான விஷயம், இங்க போலீஸ் பாதுகாப்புலாம் இருக்கா இல்லையா? போலீஸோட கைகள்லாம் கட்டப்பட்டிருக்குன்னு நினைக்கிறேன். போலீசார் மக்கள் தான் சார் எஜமானர்கள். மக்களுக்காக மட்டும்தான் பயப்படணும், வேற யாருக்காகவும் பயப்படணும்னு அவசியமே கிடையாது. இன்னும் 6 மாசம் தான். ஆட்சி மாறும், காட்சி மாறும், அதிகாரம் கை மாறும். உண்மையான மக்களாட்சி, மனசாட்சி உள்ள மக்களாட்சி அமையும். அப்ப தெரியும் எல்லாருக்கும் சுதந்திரமும் பாதுகாப்பும் 100% வரும். தேங்க்யூ நண்பா, கான்பிடண்டா இருங்க, நல்லதே நடக்கும், வெற்றி நிச்சயம். அஷ்மிகா 9 வயசு ஒரு பொண்ணு காணோமா, நீங்களே நம்ம தோழர்கிட்ட சொல்லி கண்டுபிடிச்சு கொடுக்க சொல்லுங்க. அஷ்மிகா 9 வயசுல ஒரு பொண்ணு காணுமா, தம்பிகளா கொஞ்சம் தேடி கண்டுபிடிச்சு கொடுத்துருங்க. அஷ்மிகா போலீஸ் சார், ப்ளீஸ் சார், ப்ளீஸ் ஹெல்ப் சார், ப்ளீஸ். தேங்க்யூ தான், தேங்க்யூ, see you all, தேங்க்யூ. கான்பிடண்டா இருங்க, நல்லதே நடக்கும், வெற்றி நிச்சயம். மீண்டும் சந்திக்கும் வரை நன்றி, வணக்கம்.
ఇసిరెడ్డి అటు కరూరులో జరిగిన ఘోర విషాద ఘటనలో ఇప్పటికే మృతుల సంఖ్య 41కి చేరినట్టు తెలుస్తుంది. అయితే అటు హీరో విజయ్ వచ్చిన అనంతరం ప్రసంగం చేస్తుండగా కూడా అష్మిక అనే చిన్నారి అయితే మిస్ అయినట్టు చెప్పారు. సో మనం విజువల్స్ లో కూడా చూసాము. విజయ్ మాట్లాడుతుండగానే అష్మిక మిస్ అయిందన్నట్టు మైక్ లో కూడా అనౌన్స్ చేశారు. అనంతరం కూడా ఈ తొక్కిసలాట ఘటన అయితే చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. మరో పక్కన క్షతగాతులకు కరూరు హాస్పిటల్లో చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే రేపు అధికారులంతా కలిసి అటు సీఎం కూడా వెళ్లి అటు క్షతగాతులను అయితే పరామర్శ